నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ గారి 81వ పుట్టినరోజు వస్తుంది రేపటితో. రేపు ఇక్కడ సెలబ్రేషన్స్ కూడా జరుగుతున్నాయి. అసలు ఆయన ప్రస్థానం ఆయన ప్రస్థానం ఒకసారి వివరించండి సార్. అంటే కృష్ణ గారు ఆయన తెనాలి దగ్గర బుర్రిపాలెంలో పుట్టాడు. అక్కడి నుంచి ఆయన ప్రయాణం, ఆయన చదువు తెనాలిలో కొంత, ఏలూరులో కొంత నడిచింది. అంటే ఆయన స్కూల్ స్టడీస్ అన్నీ కూడా అక్కడే జరిగినాయి, తెనాలిలోనే జరిగినాయి. కాలేజీ మాత్రం ఆయన సిఆర్ రెడ్డి కాలేజీలో చదివాడు, ఏలూరులో. కారణం, తెనాలిలో ఆయనకి చదువు మీద శ్రద్ధ తగ్గుతోంది అని వారి నాన్నగారు అనుకోవడం వలన బంధువుల ఇంట్లో పెట్టి అక్కడ ఏలూరులో చదివించారు. ఏలూరులో ఆయన చదివినప్పుడు నిజానికి ఆయన మురళీమోహన్ వాళ్ళిద్దరూ క్లాస్మేట్స్ అప్పుడు ఇంటర్మీడియట్లో, పియూసి అనేవాళ్ళు. అది ఫెయిల్ అయ్యారు, ఇద్దరు ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయిన తర్వాత ఒక 5 మార్కులు గ్రేస్ ఇచ్చి పాస్ చేశారు. ఎందుకంటే ఆ కోర్సు ఆపేస్తున్నారు, తర్వాత ఇంటర్ ప్రవేశిస్తోంది. అప్పుడు ప్రవేశిస్తున్న సమయంలో ఇందులో ఫెయిల్ అయినటువంటి విద్యార్థుల్ని ముందుకు నడిపించేయాలనే ఉద్దేశంతో ఒక 5 మార్కులు గ్రేస్ ఇచ్చినప్పుడు వీళ్ళిద్దరూ పాస్ అయ్యారు. కానీ మురళీమోహన్కి అర్థమైపోయింది ఇది మన ఏరియా కాదు అని. అర్థమైపోయి ఆయన వ్యాపారంలోకి వెళ్ళిపోతాను, నేను ఇక్కడ ఉండను అని చెప్పి వెళ్ళిపోయి, తర్వాత తన బంధువుల వ్యాపారంలో చేరి వాళ్ళతో కొంతకాలం ప్రయాణించి తర్వాత విజయవాడ అగ్రోటెక్ కంపెనీ ఒకటి పెట్టుకుని అలా స్థిరపడ్డాడు ఆయన. కృష్ణ గారు మాత్రం కొనసాగాడు చదువులో, డిగ్రీలో జాయిన్ అయ్యాడు. ఆయన ఏలూరులోనే సిఆర్ రెడ్డి కాలేజీలోనే డిగ్రీ చేశాడు ఆయన. అక్కడి నుంచి అంటే ఆయనకి ఇన్స్పిరేషన్, ఆయన సినిమా హీరో అనుకోవడానికి కారణం అక్కినేని నాగేశ్వరరావు గారు. దేవదాసు విజయోత్సవ వేడుకల్లో భాగంగా తెనాలి వచ్చినప్పుడు అక్కినేనికి జనాలు బ్రహ్మరథం పట్టడం, ఆయన వెనకాల జనాలు పరిగెట్టడం, ఆయన ఉన్న ప్రదేశానికి జనాలు పరిగెత్తుకెళ్ళి ఆయన ఒక్కసారి చెయ్యి ఊపితే చూసి తరించిపోవడం, ఇవన్నీ చూశాడు ఈయన విద్యార్థిగా. చూసి అప్పుడు అనిపించింది ఆయనకి హీరో కావాలి అని. హీరో అయితే ఈ రకమైనటువంటి ఒక జనాకర్షణ ఉంటుంది, అలాగే జనాల నుంచి ఇలా ఒక ఆరాధన ఉంటుంది అనేది కృష్ణ గారి మనసులో ముద్రపడింది. కానీ ఆయన ఎన్టీ రామారావు గారి అభిమాని, ఎన్టీఆర్ అభిమాని. ఎన్టీ రామారావు గారి సినిమాలు అంటే ఇప్పటికీ చాలామంది చెప్తూ ఉంటారు. రత్న థియేటర్ అని ఒకటి ఉండేది తెనాలిలో. ఆ రత్న థియేటర్లో రామారావు గారి సినిమాలు విడుదలైతే ఈయన అక్కడ కోలాహలం చేసేవాడు అని. ఇది ఇలా మొదలైంది ఆయన ప్రయాణం. మొదలైన తర్వాత ఆయన చదువు అయిపోయిన తర్వాత సినిమాల్లోకి వెళ్ళిపోవాలి అని వాళ్ళ ఫాదర్ దగ్గర ప్రతిపాదన చేశాడు. అప్పటికి మ్యారేజ్ కూడా అయింది ఆయనకి. ఆయన పెద్ద కుమారుడు రమేష్ పుట్టిన తర్వాత ఆయన సినిమా ప్రయాణం మొదలైంది. ఆ టైంలో ఈయన్ని తీసుకెళ్ళి విజయ చక్రపాణి గారికి అప్పచెప్పారు. అంటే చక్రపాణి గారిది కూడా తెనాలి అవడంతో ఈయన ఫాదర్కి ఆయనతో కొంత పరిచయం ఉండి తీసుకెళ్ళాడు. తర్వాత ఎన్టీ రామారావు గారి దగ్గర కూడా తీసుకెళ్ళారు. అయితే ఎన్టీఆర్ చెప్పిన సలహా ఏంటంటే, నీ వాచకం అంటే నీ డైలాగ్ ఇంకా డెవలప్ అవ్వాల్సి ఉంది కాబట్టి నాటకాల్లో నటించే ప్రయత్నం చేయి, బలంగా చేస్తే దాని ద్వారా నీకు డిక్షన్ అలవడుతుంది. డైలాగ్ని ఎక్కడ కట్ చేయాలి, ఎలా మాడ్యులేట్ చేయాలి అనేది దానికి విడిగా శిక్షణలో ఇస్తారు. కానీ అవన్నీ అక్కర్లేదు, నువ్వు 4-5 నాటకాల్లో వేసేస్తే నీకు అర్థమైపోతుంది అని ఒక అడ్వైజ్ చేశాడు ఆయన. తర్వాత ఈయన నాటకాల వైపు వెళ్ళాడు. అలా ప్రజానాట్య మండలి వైపు వెళ్ళాడు. ప్రజానాట్య మండలిలో చాలా నాటకాలు ఆడాడు ఆయన. ప్రజానాట్య మండలి నాటకాలలో నటిస్తున్న సమయంలోనే ఆయనకి గరికపాటి రాజారావు గారి పరిచయం అయింది. డాక్టర్ గరికపాటి రాజారావు గారు ఆయన తర్ఫీజులో ఈయన ట్రైన్ అయ్యాడు. అక్కడే ఆయన మేకప్ మ్యాన్గా పనిచేసినటువంటి మాధవరావు గారి పరిచయం కూడా అక్కడే అయింది. తర్వాత రోజుల్లో కృష్ణ గారికి పర్మనెంట్ మేకప్ మ్యాన్గా ఉన్నాడు ఆయన మాధవరావు గారు. ఆయన ఆ రోజున కృష్ణ గారికి గురువు. ఆత్రేయ గారి నాటకం, ఈనాడు, ఇవన్నీ ఆడేవాళ్ళు వాళ్ళు.
ప్రజానాట్య మండలి వారు. వాటిలో ఈయన కీలక పాత్ర పోషించేవాడు కృష్ణ గారు. ఇలా మొదలైంది ఆయన ప్రయాణం, నటుడిగా ఆయన ప్రయాణం. ఇది నడుస్తున్నటువంటి సమయంలోనే ఆదుర్తి సుబ్బారావు గారు అంటే నూతన నటీనటులతో పూర్తి స్థాయిలో అన్ని క్యారెక్టర్స్, అంతకుముందు కొన్ని పాత్రల్లో కొత్త ఆర్టిస్టులను ప్రవేశపెట్టడం అనేది జరిగేది. అయితే బాబు మూవీస్ అనే ఆయన సొంత బ్యానర్ ఉండేది ఆదుర్తి సుబ్బారావు గారిది. ఆ బాబు మూవీస్ బ్యానర్ మీద మంచి మనసులు అని పెద్ద సక్సెస్ఫుల్ సినిమా తీశాడు ఆయన అక్కినేని నాగేశ్వరరావు గారితో. దాని తర్వాత మూగ మనసులు తీశాడు, అది చాలా పెద్ద హిట్. ఆ 2 సినిమాల తర్వాత ఆయన తేనె మనసులు అనే పేరుతో ఒక సినిమా అనౌన్స్ చేశాడు. అనౌన్స్ చేసినప్పుడు ఆ ప్రకటనలో మొత్తం A to Z, ఈ సినిమాలో ప్రతి పాత్రకి కొత్త ఆర్టిస్ట్ని తీసుకుంటున్నాను అని పేపర్ ప్రకటన ఇచ్చాడు ఆయన. ఇచ్చినప్పుడు చాలామంది అప్రోచ్ అయ్యారు. ఆదుర్తి సుబ్బారావు గారు అంటే ఆ రోజుల్లో స్టార్ డైరెక్టర్ ఆయన డైరెక్ట్ చేస్తే సినిమా హిట్ అవ్వటమే తప్ప ఫ్లాప్ అవ్వటం లేదు అని ఆయన హవా నడుస్తున్న రోజులు. దాంతో వీళ్ళందరూ అప్లై చేసుకున్నారు, చాలామంది అప్లై చేశారు. దాన్ని కృష్ణరాజు గారు కూడా అప్లై చేసుకున్నాడు. అయితే వాళ్ళు రామ్మోహన్ని అలాగే కృష్ణని సెలెక్ట్ చేశారు. అందులో ఇద్దరు హీరోలు ఉంటారు. ఆ ఇద్దరు హీరోల్లో ఒక పాత్రకి కృష్ణని, ఒక పాత్రకి రామ్మోహన్ని తీసుకున్నారు. తీసుకుని వీళ్ళకి డైలాగ్ ట్రైనింగ్ ఇవ్వటం కోసం కె విశ్వనాథ్ గారి నాయకత్వంలో ఒక శిబిరం పెట్టారు. విశ్వనాథ్ గారు ఆదుర్తి సుబ్బారావు గారి దగ్గర అసిస్టెంట్ అప్పుడు. అందుకని ఆయన వీళ్ళందరినీ తీసుకెళ్ళి ట్రైన్ చేసి ఆ తర్వాత వీళ్ళు ఏ మేరకు తర్ఫీదు పొందుతున్నారో మెరీనా బీచ్కి తీసుకెళ్ళి వీళ్లతో డైలాగులు చెప్పించి వినేవాడు ఆయన ఆదుర్తి సుబ్బారావు గారు. ఇలా ట్రైన్ చేసి, ఎలాగూ నటీనటులకు ఎవరికి రెమ్యూనరేషన్లు పెద్దగా ఇవ్వడం లేదు కాబట్టి ఆ ఖర్చు మిగులుతోంది అనే ఉద్దేశంతో బ్లాక్ అండ్ వైట్లో మొదలుపెట్టినటువంటి ఈ తేనె మనసులు సినిమాని ఆయన కలర్లోకి మార్చాడు. కలర్లోకి మార్చి ఆ సినిమాని కలర్లో తీశాడు. అంటే కృష్ణ గారు నటించిన మొదటి సినిమానే కలర్. ఆ తర్వాత కన్నె మనసులు అనే సినిమా బ్లాక్ అండ్ వైట్లో చేశారు. ఆ సినిమా ఆడలేదు. అయితే కృష్ణ గారు అక్కడి నుంచి డూండి గారి వైపు నడిచింది ఆయన పయనం. ఆయన డూండి గారు అట్రాక్ట్ చేశాడు. డూండి గారు కృష్ణని గూఢచారిగా పనికొస్తాడు అని అనుకున్నాడు ఆయన. అనుకుని గూఢచారి 116 అనే సినిమా 116 ఆ సినిమాలో మల్లికార్జునరావు గారి డైరెక్షన్లో ఇతనికి అవకాశం కల్పించాడు కృష్ణ గారికి. కల్పించిన తర్వాత ఇక అక్కడి నుంచి ఆయన యాక్షన్ హీరోగా స్థిరపడ్డాడు. అదే టైంలో బాపు గారు సాక్షి తీశాడు. సాక్షి సినిమా కూడా అంటే పెద్ద సక్సెస్ఫుల్ సినిమా కాదు, కానీ నటుడిగా కృష్ణ గారికి ఒక ఎలివేషన్ ఇచ్చిన సినిమా. అలాగే విజయ నిర్మల్తో ఆయన ప్రయాణం మొదలైనటువంటి సినిమా. ఆ సినిమాలోనే మీసాల కృష్ణుడి గుళ్ళో వాళ్ళకి సంబంధించినటువంటి షార్ట్స్ తీశారు, ఒక పెళ్లి సీన్. అందులో ఒక పాట ఉంటుంది, ఆరుద్ర గారు రాసిన పాట, అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా అని. ఆ పాట ఆ గుడిలో షూట్ చేశారు. అప్పుడు రాజ్బాబు అన్నాడట, ఈ గుడిలో దొంగ పెళ్ళిళ్ళు లేకపోతే ఎలా, అంటే డ్రామా పెళ్ళిళ్ళు కానీ సినిమా పెళ్ళిళ్ళు ఏది జరిగినా కానీ వాళ్ళు రియల్ లైఫ్లో దంపతులు అవుతారు అని. అలా ఆ తర్వాత కొంతకాలానికి కృష్ణ విజయ నిర్మల దంపతులు అవటం అలా నడిచింది. ఇలా యాక్షన్ హీరోగా, అంటే తెలుగులో జానపదాలు అనేటువంటి ఒక జానర్ చాలా బీభత్సంగా నడుస్తున్నటువంటి సమయంలో జానపదాలని కొంచెం పక్కకి నెట్టి యాక్షన్ సినిమాల ధోరణి తీసుకొచ్చిన వాడు కృష్ణ. అది ఎన్టీఆర్ కూడా యాక్షన్ సినిమాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది తర్వాత. వీళ్ళిద్దరికీ మధ్య ఏజ్ గ్యాప్ చాలా ఉంది, దాదాపు అంటే 20 ఏళ్ల గ్యాప్ ఉంది. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారికి ఈయనకి కూడా గ్యాప్ ఉంది. కానీ కృష్ణ గారి కెరియర్ ప్రారంభం నుంచి ఆయన ఒక స్కీమ్తో ప్రయాణించాడు. అంటే మనం తెలుగులో అగ్రనటుల్లో ఒకటిగా లేకపోతే అగ్రనటుడిగా వెలుగొందాలి అనేటువంటి ఒక డిజైన్తో ఆయన కదలికలు మొదలైనవి. అదే పద్ధతిలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించుకుంటూ వెళ్ళాడు ఆయన.
ఈ వెళ్ళే క్రమంలో రామారావు గారు వదిలేసినటువంటి సినిమా, అంటే చెయ్యాలి అనుకుని చెయ్యకుండా వదిలేసి ఎవరు చేయకుండా ఉంటే బాగుంటుంది అనుకున్న సినిమా అల్లూరి సీతారామరాజు తను అటెంప్ట్ చేశాడు. ఆయనకి రామారావు గారు అంటే ఎంత అభిమానం అంటే ఆయన ఏ ప్రాజెక్ట్ అనుకున్నా కానీ ముందెళ్ళి ఎన్టీఆర్తో మాట్లాడేవాడు. అలా ఆయన తీసినటువంటి మొదటి కౌబాయ్ సినిమా అని చెప్తారు, కానీ అదే టైంలో దెబ్బకుఠా దొంగల ముఠా అని శోభన్ బాబు గారి సినిమా కూడా వచ్చింది. అది దీనికంటే ముందే రిలీజ్ అయింది కాబట్టి అదే మొదటి కౌబాయ్ సినిమా అని చెప్పాలి. కాకపోతే వీళ్ళు కలర్లో చాలా భారీ ఎత్తున రాజస్థాన్ వెళ్ళి అక్కడ షూట్ చేశారు. సో ఇది మొదటి కౌబాయ్ సినిమాగా ప్రచారంలో ఉంది. ఆ మోసగాళ్ళకు మోసగాడు సినిమా కూడా రామారావు గారికి చూపించారు. చూపిస్తే ఆయన చెప్పాడు, బాబు దీనికి మహిళలు రారు, యూత్ వస్తుంది, ఫస్ట్ రిలీజ్లో కొంతమేరకు డబ్బులు వస్తాయి, భారీ విజయం అయితే సాధించదు, కానీ రిపీట్ రన్స్లో బాగా డబ్బులు వస్తాయని చెప్పాడు ఆయన. అదే జరిగింది ఆ సినిమాకి. ఆ తర్వాత 12 కాపురం సినిమా అప్పుడు కూడా ఆయన భాగస్వామ్యం కలవాలా వద్దా రామారావు గారిని అడిగాడు. ఆయన ఏం పర్వాలేదు, ఈ సినిమాలో డబ్బులు పెడితే పోవు అని చెప్పిన తర్వాత ఈయన డబ్బులు పెట్టాడు. ఆ సినిమా విజయోత్సవంలో ఎన్టీఆర్తో సినిమా తీస్తాను నేనని ప్రకటించాడు ఈయన డయాస్ మీద. ఆయన డయాస్ మీద ప్రకటించడంతో ఆయన అంగీకరించాడు అనివార్యంగా. అలా దేవుడు చేసిన మనుషులు అనే సినిమా రామారావు గారి హీరోగా కృష్ణ గారి బ్యానర్లో వచ్చింది. అలా తన అభిమాన నటుడితో సినిమా చేయాలి తన బ్యానర్లో అనే కోరిక తీరింది ఆయనకి. దేవుడు చేసిన మనుషులు తర్వాత ప్రాజెక్టే అల్లూరి సీతారామరాజు. సీతారామరాజు అంటే 2 సినిమాలు చాలా పెద్ద విజయం సాధించాయి. సీతారామరాజు తర్వాత వరుస ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నాడు. వాటిలో దేవదాసు కూడా ఒకటి. దేవదాసు అనే సినిమాతో ఆయన అక్కినేని నాగేశ్వరరావు గారితో చిన్న క్లాషు. అంటే ఆయన కొత్త దేవదాసు మీద పాత దేవదాసు పోటీగా రిలీజ్ చేశాడు. రిలీజ్ చేయడంతో కంపారిజన్ వచ్చి సినిమా ఫెయిల్ అయింది. ఈ సినిమా ఫెయిల్యూర్ వల్ల నవయుగ వాళ్ళకంటే ఈ సినిమాకు పెట్టుబడి పెట్టిన నవయుగకి అలాగే అక్కినేని నాగేశ్వరరావుకి ఉన్నటువంటి రిలేషన్స్ చెడిపోయి సారథి స్టూడియోస్లో షూటింగులు చేయలేక, నవయుగ వాళ్ళ చేతుల్లో ఉండేది అది, అందుకని అందులో షూటింగులు చేయలేక ఆయన అన్నపూర్ణ స్టూడియోస్ కట్టుకోవాల్సి వచ్చింది అక్కినేని. ఈ మొత్తం గొడవకి కారణం దారి తీసినటువంటి సినిమా దేవదాస్, కృష్ణ గారు తీసినటువంటి దేవదాస్. ఆ తర్వాత ఆయనతో కూడా గుడ్ రిలేషన్స్లోకి వెళ్ళాడు ఈయన. వెళ్ళి ఆయనతో హేమహేమీలు అనే సినిమా తన బ్యానర్లో విజయకృష్ణ మూవీస్లో నాగేశ్వరరావు గారితో సినిమా తీశాడు. ఇలా అంటే ఒక విచిత్రమైన ధోరణి కనిపిస్తుంది కృష్ణ గారి కెరియర్ మొత్తం మీద. ఆయన ఇవన్నీ అయిపోయిన తర్వాత అంటే ఆయన ఇద్దరు పెద్ద నటులతోనూ రామారావు గారితోనూ తన బ్యానర్లో సినిమా చేశాడు, కృష్ణతోనూ చేశాడు. రామారావు గారితో పద్మాలయాలో చేస్తే నాగేశ్వరరావు గారితో విజయకృష్ణలో చేశాడు. అలాగే శోభన్ బాబుతో చాలా సినిమాలు చేశాడు ఆయన. పర్టికులర్గా వాళ్ళ బ్యానర్ ఆయన భాగస్వామ్యంలో వచ్చిన సినిమా కురుక్షేత్రం. ఎన్టీఆర్తో 2 సందర్భాల్లో ఘర్షణ పడ్డాడు ఆయన. ఒకటి సీతారామరాజు సినిమా తీయొద్దని చెప్పాడు, ఈయన తీసాడు. తీయటం ఒకటైతే తర్వాత కురుక్షేత్రం కూడా డ్రాప్ అయిపోమని చెప్పాడు ఆయన, ఈయన డ్రాప్ అవ్వలేదు. ఆ సినిమా ఫెయిల్ అయింది. అంటే దానవేరు సూరకర్ణ అది ఒకే టైంలో రిలీజ్ అవుతాయి. ఒక సినిమాకి ఒక సినిమా పోటీ ఎందుకు ఒకే కథతో అనే ఉద్దేశంతో రామారావు డ్రాప్ అవ్వమని చెప్పాడు. ఈయన కుదరదు అంటే అప్పటికే మేము డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నాం, ఇప్పుడు వెనక్కి వెళ్ళటం కుదరదు అని చెప్పి కొనసాగిన సినిమా ఫెయిల్ అయింది. అది హిట్ అయింది దానవేరు సూరకర్ణ. ఇలా అంటే 70 దశకం 74, 75 నాటికి, పర్టికులర్గా 77 నాటికి ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కాంతారావు ఇలా ఉండేది లైన్ ఆర్డర్. ఆ ఆర్డర్లో నెమ్మదిగా అంటే శోభన్ బాబుని కొంచెం పక్కకి జరిపి, కాంతారావుని కొంచెం పక్కకి జరిపి, ఇలా ఈయన 3, 4 స్థానాల్లో సెటిల్ అవటంతో మొదలై 77 నాటికి రామారావు వర్సెస్ కృష్ణ పరిస్థితి తీసుకొచ్చి దాదాపు నాగేశ్వరరావు గారిని కూడా పక్కకి నెట్టి పోటీ వాళ్ళిద్దరి మధ్య కేంద్రీకృతం అయింది. ఎన్టీఆర్కి కృష్ణకి మధ్య కేంద్రీకృతం
ఓ పరిస్థితి తీసుకురాగలిగాడు. దానికి కారణం 77 నుంచి 80 వరకు నాగేశ్వరరావు గారికి ప్రాపర్ హిట్లు లేకపోవడం. ఇలా కృష్ణ గారి కెరియర్ అంటే ఆయన చాలా యుద్ధం చేశాడు, చాలా సంపాదించాడు, చాలా కోల్పోయాడు. ఇలాంటి ప్రయోగాలు చేసి పర్టికులర్గా దేవదాసు లాంటి ప్రయోగం, అలాగే కురుక్షేత్రం లాంటి ప్రయోగం. కురుక్షేత్రం చాలా లావిష్గా తీశాడు ఆయన, చాలా డబ్బులు ఖర్చు పెట్టి. రామారావు గారు కేవలం 17 లక్షల్లో తీశాడు ఆ సినిమా దానవేరు సూరకర్ణ. అది భారీగా కలెక్ట్ చేసింది. అంటే మొదటి రన్లో ₹1,00,00,000, తర్వాత రన్లో ₹1,00,00,000 సంపాదించింది ఆ సినిమా. ఇలా ఒక పోటీ ఇచ్చాడు. అలాగే రామారావు గారు రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్న దశలు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత రాజకీయాల్లోకి రమ్మని ఆయన ఆఫర్ ఇచ్చాడు ఈయనకి. వయ్యారి భామలు వగలమారి భర్తలు సినిమా షూటింగ్ అప్పుడు నేను దీనిలోకి వెళ్ళిపోతున్నాను, సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నాను, నువ్వు నాతో పాటు ట్రావెల్ అయితే బాగుంటుంది అని ఆయన ఒక పిలుపునిస్తే ఈయన రిజెక్ట్ చేశాడు, రానని. అప్పటికి ఈయన ఉద్దేశం ఏంటంటే ఆయన వెళ్ళిపోతే మనమే సూపర్ స్టార్ ఇక్కడ అని అనుకున్నాడు. నిజం కూడా అది. అంటే జ్యోతిచిత్ర కంటెస్ట్ చేసేది అంటే వాళ్ళు బ్యాలెట్ పెట్టి పత్రిక చివరిలో ఒక బ్యాలెట్ ఇచ్చి మీ అంటే సూపర్ స్టార్ ఎవరు అనేది రాసి దానిలో పడేయండి, ఆంధ్రజ్యోతి బాక్సుల్లో పడేయండి అని ఇచ్చేవాళ్ళు వాళ్ళు. ఆంధ్రజ్యోతి తాలూకా పత్రిక అది, జ్యోతి చిత్ర. వాళ్ళు నిర్వహించినటువంటి బ్యాలెట్లో మొదటిసారి ఎన్టీ రామారావు గారు సూపర్ స్టార్గా వచ్చాడు. ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత రెండోది జరిగింది. ఆ రెండో దానిలో కృష్ణ గారు సూపర్ స్టార్ అయ్యాడు. అక్కడి నుంచి కంటిన్యూస్గా 4 సార్లు ఆయన సూపర్ స్టార్ అయ్యాడు. వాళ్ళు ఆపేశారు. ఆ 4 ఏళ్ళు ఆయన హవా నడిచింది అంతవరకే. ఈలోపు అంటే 83లో రామారావు గారు ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజులకే కృష్ణకి ఇబ్బంది పెడుతూ ఖైదీ సినిమా రిలీజ్ అయింది చిరంజీవిది. అక్కడి నుంచి ఆ ప్లేస్లోకి అంటే ఎన్టీఆర్ ఏదైతే వేకేట్ చేశాడో ఒక పోటీ నుంచి ఆ ఏరియాలో మళ్ళీ పోటీ ఇచ్చేటువంటి ఇంకో బలమైన పోటీదారుడు చిరంజీవి వచ్చేసాడు. ఆ తర్వాత ఆయన 85 ఎన్నికలకి ఈయన కూడా రాజకీయ ప్రవేశం చేశాడు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచార బాధ్యతలు నిర్వహించాడు. ఎన్టీ రామారావు గారికి వ్యతిరేకంగా, తన అభిమాన నటుడు అయినటువంటి ఎన్టీఆర్కి వ్యతిరేకంగా ప్రచార బాధ్యతలు నిర్వహించాడు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. దాదాపు అంటే కృష్ణ గారు, కృష్ణరాజు వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఆ టైంలో హీరోలందరూ కాంగ్రెస్కి, విలన్లందరూ తెలుగుదేశానికి పోటీ చేశారు, అంటే పని చేశారు. ఇక్కడ సత్యనారాయణ, రావు గోపాలరావు, మోహన్ బాబు, గిరిబాబు ఈ బ్యాచ్ ఉండేది టీడీపీలో. అలాగే ఆయన జగ్గారావు గారు వీళ్ళందరూ ఇక్కడ ఉండేవాళ్ళు. అక్కడ హీరోలు ఉండేవాళ్ళు. కానీ ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీయే గెలిచింది రెండోసారి. ఆ గెలవటంతో హీరోల మీద విలన్ల గెలుపులాగా దాన్ని ప్రొజెక్ట్ చేశారు. అలాగే ఎన్టీ రామారావు గారిని టార్గెట్ చేస్తూ దాదాపు ఒక 60 పైన సినిమాలు తీశాడు ఆయన కృష్ణ గారు. అందులో 2 సినిమాలు మాత్రమే సక్సెస్ అయినాయి. ఒకటి మండలాధీశుడు, రెండోది నా పిలిపే ప్రభంజనం. మిగిలిన సినిమాలన్నీ ఫ్లాప్ అయినాయి. ఆ నష్టం కూడా ఆయనే భరించాల్సి వచ్చింది. చూశాడు ఆయన. ఆ తర్వాత ఏలూరు నుంచి ఎంపీగా గెలిచాడు ఆయన ఒకసారి. రెండోసారి బై ఎలక్షన్స్లో ఓడిపోయాడు. ఇంకా తర్వాత రాజకీయాల నుంచి తప్పుకున్నాడు ఆయన దాదాపుగా. అంటే రాజీవ్ గాంధీ గారి చొరవతో నేను రాజకీయాల్లోకి వచ్చాను, రాజీవ్ గాంధీ గారి అంతర్ధానం అయిపోయిన తర్వాత నేను రాజకీయాల నుంచి తప్పుకున్నాను అని చెప్పేవాడు ఆయన. ఇది టోటల్గా కృష్ణ గారి ప్రస్థానం, ఆయన వేసిన ముద్రలు. అంటే కృష్ణ గారు ఇదేంటంటే ఆయన చాలా లావిష్గా సినిమాలు తీస్తాడు, సాహసాలు చేస్తాడు. నిజానికి సాహసాలే. అంటే అల్లూరి సీతారామరాజు అనే సబ్జెక్ట్ రామారావు గారు వద్దని చెప్పిన తర్వాత కూడా టేకప్ చేయటం, దాన్ని అంటే దాని మధ్యలో షూటింగ్ మొదలైన కొద్ది రోజులకే డైరెక్టర్ రామచంద్రరావు గారు చనిపోయారు. అయినప్పటికీ ఈయన ఆ సినిమాని కొనసాగించాడు. టాకీ పార్ట్ వరకు తనే చూసుకుని యాక్షన్ సీన్స్ ఇవన్నీ కూడా కేఎస్ఆర్ దాస్ గారిని పెట్టుకుని ఆయనతో తీయించాడు. అట్లా దాస్ గారి సహకారంతోనే కురుక్షేత్రం కూడా కంప్లీట్ చేశాడు ఆయన. ఆ తర్వాత తను డైరెక్టర్గా మారాడు సింహాసనం సినిమాతో. కానీ పెద్ద భారీ విజయాలు ఏమీ ఇవ్వలేదు ఆయన సింహాసనం తప్ప డైరెక్టర్గా. ఇలా అంటే సాహస నటుడు,
మొదటి స్కోప్ సినిమా ఆయనే చేశాడు. ఆయన నటించినటువంటి మొదటి సినిమా కలర్ సినిమా. తర్వాత మొదటి 70mm ఆయనే తీసుకొచ్చాడు సింహాసనం సినిమా ద్వారా. మొదటి కౌబాయ్ కూడా ఆయనే అంటారు, కానీ ఆ ఏరియాలో దెబ్బకుట దొంగల ముఠ అనే శోభన్ బాబు సినిమా కూడా దాదాపు నెల 2 నెలల తేడాతో రిలీజ్ అయినాయి ఈ రెండు. ఇలా చాలా తొలి రికార్డులు ఆయన పేరుతో ఉన్నాయి, కృష్ణ గారి పేరుతో. అందుకనే ఆయన ఒక సాహసాల హీరోగా జనాల మనసుల్లో నిలిచిపోయాడు. యాక్షన్ హీరో ప్రధానంగా ఆయన. యాక్షన్ ఫైట్స్ వీటి ఆధారంగా నడిపాడు. కేఎస్ఆర్ దాస్ గారితో ఆయనకు అద్భుతమైనటువంటి సంబంధం ఉండేది. వాళ్ళిద్దరిది చాలా మంచి వేవ్ లెంగ్త్. ఆయన కృష్ణ గారితో ఆయన చేసినటువంటి 100 సినిమాల్లో దాదాపు 40 సినిమాలు కృష్ణతోనే చేశాడు ఆయన. ఇలా చాలామంది డైరెక్టర్లతో ఆ సంబంధాలు ఉండేవి ఆయనకి. పి చంద్రశేఖర్ రెడ్డి ఆయన కెరియర్లో ఆయన చేసిన సినిమాలు అన్నిట్లోనూ సగం పైన కృష్ణ గారే ఉంటాడు. పిసి రెడ్డి డైరెక్షన్లో. ఇది టోటల్గా కృష్ణ గారి సినిమా రాజకీయ ప్రస్థానం. సినిమా రంగంలో ఆయన సక్సెసే కానీ రాజకీయ రంగంలో ఆయన పెద్దగా సాధించింది ఏమీ లేదు. తర్వాత స్టూడియో అధినేతగా ఉన్నాడు ఆయన. అనేక కష్ట నష్టాలు చూశాడు. ఇండస్ట్రీకి సంబంధించి భారీగా సంపాదించాడు, భారీగా నష్టపోయాడు. తన నిర్ణయాల వలన కుటుంబాన్ని అంటే ఆర్థిక పరిస్థితులను దెబ్బతీసే లెవెల్ నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి వచ్చింది ఆయన. ఇన్ని ఇబ్బందుల తర్వాత ఆయన ఇంకొక సూపర్ స్టార్ని ఇండస్ట్రీకి అప్పచెప్పి వెళ్ళాడు. అతనే మహేష్ బాబు. రేపు ఆయన 81వ జయంతి ఉత్సవాలు జరుపుతున్నారు ఇండస్ట్రీ తరపున ఎఫ్ఎన్సిసిలో. అది అంటే ఒక రకంగా అజాతశత్రు ఆయన. ఎన్టీఆర్తో కూడా ఎన్టీఆర్ ఆయన ఎప్పుడూ సీరియస్ ఎనిమి అని అనుకోలేదు. ఆయన కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నా, తనకు వ్యతిరేకంగా సినిమాలు తీసినా డబ్బులు వస్తున్నాయా ఆ సినిమాలకే అని అడిగేట ఆయన. అంటే అసలు సినిమాలు తీస్తున్నారు, కష్టపడుతున్నారు, బాగానే ఉంది, డబ్బులు వస్తున్నాయి, నష్టపోతున్నారా అని అడిగాడట. అలాగే ఇప్పటికే చాలా సినిమాలు తీశారు, సరిపోతాయా ఇంకా తీస్తారా అని కూడా అడిగాడట ఓ పెళ్లిలో కనిపించి. అంత ఇదిగా ఆయన తీసుకునేవాడు. ఈయన కూడా ఆరాధనాభావమే ఉండేది ఆయనకి. తన 300వ సినిమా తెలుగు వీరలేవరా సినిమాకి ఎన్టీ రామారావు గారితోనే క్లాప్ కొట్టించాడు. ఈ గొడవల మధ్య, ఈ వివాదాల మధ్య ఆయన దగ్గరికి వెళ్ళి నా 300వ సినిమా అండి, మీరే క్లాప్ కొట్టాలన్నాడు. ఆయన వచ్చి క్లాప్ ఇచ్చి వెళ్ళాడు. ఇలా ఒక గొడవ రిలేషను కూడా ఉండేది వాళ్ళిద్దరి మధ్య. ఆయన కృష్ణ ఏం చేసినా కానీ ఒక తమ్ముడు చేస్తే మనం కోప్పడతామా, లేకపోతే మన అభిమాని చేస్తే మనం ఎందుకు కోప్పడాలి, ఇలాంటి ధోరణిలోనే ఉండేవాడు. చేయని తిట్టని ఏం పర్వాలేదులే అన్న ధోరణిలో ఆయన ఉండేవాడు. ఈయన కూడా ఆయన డెఫినెట్గా తన మీద ఓవర్గా రియాక్ట్ అవ్వడు అనేటువంటి ఒక నమ్మకంతోనే బిహేవ్ చేసేవాడు కృష్ణ గారు కూడా. ఇలా సినిమా రాజకీయ రంగాల్లో, రాజకీయ రంగానికి సంబంధించి కాదు కానీ సినిమా రంగానికి సంబంధించి పర్టికులర్గా తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి కృష్ణ గారిది ఒక స్పెషల్ పేజ్. ఆయన ప్రొడ్యూసర్గా హిందీ సినిమాలు కూడా తీశాడు జితేంద్రతో. ఇలా కృష్ణ గారి అంటే ఈ రోజుకి ఆయన అంటే తెలుగులో హీరో అని పిలిచి తర్వాత పేరు చెప్పే హీరో కృష్ణ. హీరో కృష్ణ అనే అంటారు ఆయన. అలా ఒక నానుడిగా మారాడు. అభిమానుల సంఖ్య ఎక్కువ ఆయనకి రామారావు గారితో పాటు. తెలుగునాట ఎన్టీఆర్ని ఢీకొట్టగలిగిన మాస్ హీరోగా ఆయనకు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉండేది. ఆ ఇమేజ్ చూసే కాంగ్రెస్ వాళ్ళు ఆయన్ని ఆహ్వానించారు, రాజీవ్ గాంధీ గారు. ఇలా ఆయన సినిమా రాజకీయ ప్రస్థానం నడిచింది. కృష్ణ గారు రాజకీయ రంగంలో కంటే కూడా సినిమా రంగంలో మాత్రమే ఒక ప్రత్యేకమైనటువంటి పేజీ ఉంది ఆయనకి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ.